హలో అందరికీ! ఇవాల్టి స్పెషల్ స్వీట్ డిజర్ట్ బ్రెడ్‌తో చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ స్వీట్ ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళకి అస్సలు వదలకుండా మొత్తం తినేస్తారు. మా ఇంట్లో కూడా అందరూ ఇష్టంగా తినే ఈ స్వీట్ డిజర్ట్ బ్రెడ్ ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారా ఎంత బావుందో! మీరు కూడా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది తినడానికి. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అస్సలు వదిలిపెట్టరండి. ఈ స్వీట్ డిజర్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా బ్రెడ్‌ని తీసుకోవాలి. ఇక్కడ 6 బ్రెడ్ స్లైస్‌ని తీసుకున్నాను. బ్రెడ్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలండి. బ్రెడ్ ముక్కలనేది కొంచెం పెద్దగా ఉండాలని ఈ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేయాలి. చూసారా? అలా కట్ చేస్తే సరిపోతుంది. సైడ్స్ కట్ చేసుకోకపోయినా పర్వాలేదండి. ఇలా కట్ చేసుకున్నా బాగుంటుంది. ఈ బ్రెడ్‌ని ఫ్రెష్‌గా ఉన్నది తీసుకోవాలండి. అయితే తర్వాత ముందుగా ప్యాన్ పెట్టి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత నెయ్యిని వేసుకోవాలి 2 స్పూన్ల వరకు. ఆయిల్ గీ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకొని ఎన్ని పడితే అన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా అని మరీ ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదు. జస్ట్ అట్లా తిప్పుకుంటే సరిపోతుంది. అటు ఇటు తిప్పి మంచిగా ఫ్రై చేస్తే సరిపోతుందండి. మరి మాడిపోకుండా జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. మిగతావన్నీ సేమ్ టు సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మాడిపోకుండా బ్రెడ్ ముక్కలు అనేది జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయండి. చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టమైన బ్రెడ్ స్వీట్ డిజర్ట్ అండి. చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చేసినా అస్సలు వదలకుండా మొత్తం తినేస్తారు. చాలా ఇష్టపడతారు మా ఇంట్లో వాళ్ళందరూ. మీరు కూడా ట్రై చేయండి. చాలా యమ్మీగా చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈ డిజర్ట్ అనేది. బ్రెడ్, కస్టర్డ్ పౌడర్ అలాగే మిల్క్ ఉంటే చాలా ఈజీగా మన ఇంట్లో చేసుకోవచ్చు. చూసారా? అలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బ్రెడ్ ముక్కలు అలాగే పాలు పావు కప్ దాకా పాలు తీసుకున్నామండి. 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఎక్కడ ఉండలనేది లేకుండా బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. సరిపోతుందండి కరెక్ట్గా. ఎక్కడ ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలండి. చూసారా? అలా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ డిజర్ట్. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకోవాలండి. ఇక్కడ క్రీమ్ మిల్క్ అయినా పర్వాలేదు, అలాగే గేదె పాలైనా పర్లేదండి. ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. పాలని బాగా మరిగించుకోవాలండి. ఒక 3-4 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి పాలను. చూసారా? అలా మరిగితే సరిపోతుంది. తర్వాత పాలల్లోకి షుగర్ 1/4 కప్ పావు కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలండి.
పావు కప్ మీద 2 స్పూన్లు ఎక్స్ట్రా షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ అనేది పంచదార మొత్తం బాగా కరిగేటట్టు కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మరుగుతున్న పాలల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగున ఎక్కడ అడుగంటకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ అడుగంటకుండా అలా తిప్పుతూనే ఉండాలి. ఓపికతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ స్వీట్ డిజర్ట్. పాలు అనేది దగ్గరగా అవ్వాలండి, క్రీమీగా రావాలండి. అప్పుడే స్వీట్ డిజర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓపికతో మంచిగా కలుపుకోండి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసి మరికొద్దిసేపు బాగా కలిపి పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడ అడుగంటకుండా జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి. దగ్గరగా అవుతుందండి, మీరు చూసుకుంటూ ఉంటే తెలుస్తుంది. చూసారా, అలా క్రీమీగా రావాలండి, దగ్గరగా అవుతుందో కదా, అలా అయితే సరిపోతుంది. అలా మంచిగా దగ్గరగా కలుపుకోవాలండి. ఇంకా దగ్గరగా అవ్వాలి. ఓపికతో అడుగంటకుండా ఎంత మంచిగా మీరు కలుపుకుంటే అంత బాగా వస్తుందండి ఈ కస్టర్డ్ మిల్క్ అనేది. చూసారా, దగ్గరికి అవుతుంది, ఇంకా అవ్వాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, మన ఓపికతో చేసుకుంటే. బయట దొరికేటట్టే ఉంటుంది ఈ స్వీట్ డిజర్ట్, చాలా బాగుంటుంది. ఇలా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ. చూసారా, దగ్గరగా అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు బాగా తిప్పితే మీగడ ఎక్కడ కట్టకుండా మనకి తినడానికి బాగుంటుందండి. తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కల్ని అలాగే జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తినడానికి బాగుంటుందండి ఇలా వేసుకుంటే. అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది బ్రెడ్ స్వీట్ డిజర్ట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని అంతా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. లేయర్గా పెట్టుకొని కస్టర్డ్ మిల్క్ని అంతా వీడియోలో చూపిస్తున్నట్టు అలా వేసుకోవాలండి. మీరు కావాలంటే బ్రెడ్ మొత్తం వేసుకోకుండా హాఫ్ హాఫ్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. బ్రెడ్ మొత్తం ములిగేటట్టు కాకుండా హాఫ్ హాఫ్ వేసుకున్న తినడానికి సాఫ్ట్గా అలాగే చల్లగా అక్కడక్కడ క్రిస్పీగా చాలా బాగుంటుందండి. మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు. మేము ఇక్కడ హాఫ్ హాఫే వేస్తున్నామండి, ఫుల్గా వేయట్లేదు. చూడండి, అక్కడక్కడ మనకి కొంచెం క్రిస్పీగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు అలా కస్టర్డ్ మిల్క్ని అంతా వేసుకోవాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు అలాగే కాజు అలాగే టూటీ ఫ్రూటీస్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు అండి, లేదంటే లేదు, ఆప్షనల్ అండి. ఈ స్వీట్ డిజర్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు.
లేదంటే ఇలా కూడా తినవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ డ్రై రోజ్ పెటల్స్‌ని యూజ్ చేస్తున్నామండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న బ్రెడ్ స్వీట్ డిజర్ట్ చాలా ఈజీగా ఎమ్మీగా రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లో మనమే. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. థ్యాంక్ యూ.